మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 29వ తారీఖు మే నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నీ సమస్త శత్రువులను నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఈరోజు మీకు వినిపిస్తున్నటువంటి మాట, మీ సమస్త శత్రువులను మీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. దేవుని బిడ్డ, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట నీ యొద్ద నుండి తీసివేస్తానని చెప్పట్లేదు. నీ దగ్గర నిలవటానికి శక్తి లేక అవి పారిపోతాయని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, నేటి దినమందు ఆర్థిక సమస్యతో నీ శత్రువు నీ మీద విజయముంది. నీ శత్రువు నిన్ను కృంగదీస్తూ నీ ద్వారాలన్నీ మూయబడిపోయిన ఎర్రవీగుతూ సాతానుగాడు నీ ఎడల ఉన్న ఎడల నా దేవుడు ఈ ఉదయకాలం ముందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, నీకున్న ప్రతి ఆర్థిక సమస్య నీ యొద్ద నుండి పారిపోవునని దేవదేవుడు తెలియచేస్తున్నాడు. ఎట్టి ఆర్థిక ఇబ్బందులు నిన్ను వెంటాడుతూ ఉన్నా, నీకు మార్గము కానరాకున్నా, నీవు చూచుటకు మార్గము కనబడకుండాన్నట్టుగా నీకు గాఢాంధకారం నిన్ను కమ్మి ఉన్నా, నా యేసయ్య తెలియచేస్తున్నటువంటి మాట, మార్గము లేని చోట మార్గాన్ని నేను సృష్టించువాడుని అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఈ ఆర్థిక సమస్యలతో కృంగిపోతూ ఉంటే ఆయన చెబుతున్నటువంటి మాట, రాబోవు దినముల్లో నేటి నుండి ఈరోజే ప్రారంభించి ఉన్నాడు, నీ యొద్ద నుండి పారిపోతాయి అని. ఈ మాట నమ్ముతావా? రెండవదిగా, అనారోగ్య సమస్యలు, అనారోగ్యం నిన్ను ఎదగనీయకుండా, ముందుకు కొనసాగకుండా, నిన్ను అనేక రీతిలుగా మెలిపెడుతూ నీ యొక్క స్థితి, నీ పరిస్థితి అర్థం కానటువంటి స్థితిలో నీవు కృంగిపోతూ ఉంటే, దైవ సేవకునిగా దేవుని మాటగా ఈ ఉదయకాలం ముందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, నీ యొద్ద నుండి అనారోగ్యాన్ని పారగొడతానని యేసయ్య తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డ, ఆయన మాట యందు విశ్వాసం ఉంచుతావా? ఆయన మాట యందు లక్ష్యం ఉంచుతావా? ఆయన చెప్పిన మాట యందు విధేయత చూపుతూ ముందుకు కొనసాగుతావా? నీవు అట్లు కొనసాగే వ్యక్తివైతే నీ ఎదుట నుండి ఆ సమస్త విధములైనటువంటి ఆ సమస్త అనారోగ్యాల నుండి, రోగాల నుండి ఆయన విడిపించును. సహోదరుడా, నీవు ఏ యొక్క కృంగుదలతో ఉన్నావో, ఒంటరితనంతో కృంగిపోతూ ఉన్నావో, నలువైపులా నిన్ను చుట్టబెట్టి నలువైపులా నీకు కష్టాల కొలిమిలో నీవు ఉన్నట్లు ఉన్నావో, ఏ స్థితిలో నీవున్నావో, ఏ మనిషి ఎరగనప్పటికీ పైకి నవ్వుతూ లోపల కృంగిపోయిన స్థితిలో ఉన్నావో, పైకి నేను ధైర్యంగా ఉన్నానని చెప్పి లోపల కృంగుతలతో ఉన్నావో, పైకి గంభీరంగా కనబడుతూ లోపల ఎవరికి చెప్పుకోలేని వేదనతో కుంగిపోతూ ఉన్నావో, నా యేసయ్య నీకు తెలియచేస్తున్నటువంటి మాట, సమస్త శత్రువులను ఎదురు నుండి పారిపోనట్లు చేదునంటున్నాడు. నీ పేరు వినబడగానే, నీ మాట వారి చెవిని పడగానే నీ యొద్ద నుండి పారిపోయే స్థితి దేవదేవుడు తెలియజేస్తాడు. దేవుని బిడ్డ, నీకు నాకు యుద్ధానికి సామాగ్రి అవసరము. కేవలము ఆయన మాట వినిటే గొప్ప యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా బ్రతకగలము. ఆయన మాట వినుటే గొప్ప ఆధిక్యత. ఆయన గొప్ప మాట వినుటే గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొనుట. ఎందుకనగా ఎరుకో వారికి అడ్డుగా ఉంది. ఎరుకో వారికి అడ్డుగా ఉండి ఆ ఎరుకోను లోపల ప్రవేశించటానికి గడ్డగా ఉన్నటువంటి గోడను కూల్చుటకు ఇశ్రాయేలు ప్రజలు ఏ ఆయుధాన్ని వాడలేదు.
ఏ ఆయుధములు వారి దగ్గర లేవు. వారి దగ్గర ఉన్నదంటే ఒకే ఒక ఆయుధము, ఆయన చెప్పినటువంటి మాట వినుట. సహోదరుడా, ఈ రోజున నీ శత్రువు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఎంత గొప్పగా నీ కంటికి కనబడుతున్నట్లు కనబరుస్తూ ఉన్నా, నీవు గొప్ప ఆయుధాన్ని సామాగ్రిని సమకూర్చుకునే వ్యక్తిగా నీవు బ్రతకాలంటే దేవుడు చెబుతున్నటువంటి మాట విను. ఆయన మాటకు విధేయత చూపటం నేర్చుకో. అదే గొప్ప సమూహంని సమకూర్చుకున్న వ్యక్తిగా నీవు బ్రతకగలవు. దేవుడు చెప్పాడు 7 మార్లు తిరగమని. 7వ రోజు 7 మార్లు తిరగమని చెప్పాడు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు 7 మార్లు తిరిగారు. ఒక్క శబ్దము, ఏ మాత్రము వారు ఏ ఆయుధమును వాడలేదు. అడ్డుగా ఉన్నటువంటి గోడలు కూలిపోయాయి. సహోదరుడా, యేసయ్య ఈరోజు నీతో చెప్తున్నటువంటి మాట, ఆయన మాట విని ఆయనకు లోబడే వ్యక్తిగా నువ్వు బ్రతికితే నీకు అడ్డుగా ఉన్న ప్రతి శత్రువుని పారదోలును గనుక ఆయన మాట విను, ఆయనకు లోబడి బ్రతుకు, ఆయన మాట ఎందు విశ్వాసంతో ముందుకు కొనసాగు. నిశ్చయముగా ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలము ప్రభా, ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో దేవా నాయనా సమస్త శత్రువుల బాధ నుండి తండ్రి వారి యొద్ద నుండి పారిపోనట్లు సహాయం చేసి నడిపించమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఆ సన్నిధితో సదాకాలం తోడండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు